Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Yashashwita, the homeopathic doctor. బేసికలీ ఇప్పుడు చూసుకుంటే ఇండియాలో బ్లడ్ ప్రెషర్ అనేది హైయెస్ట్ ప్రాబ్లమ్గా కనబడుతుంది. ఇది చాలా కామన్ ప్రాబ్లమ్గా కనబడుతుంది. అసలు దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఉందంటారా? సో దీని గురించి మనం తెలుసుకుందాం. అందరూ కామన్గా బీపీకి ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. సో అదర్ మెడికేషన్స్లో ఎలా ఉంటుంది అంటే ఓన్లీ 2 సొల్యూషన్స్, ఐదర్ వాసోడైలిటిస్ లేదు అంటే బ్లడ్ థిన్నర్స్. ఇవి తప్ప వేరే సొల్యూషన్ లేదు. సో ఈ వాసోడైలిటిస్ ఏం చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బటర్ మిల్క్ ప్యాకెట్, ఒక పెరుగు ప్యాకెట్ తీసుకున్నాం. బ్లడ్ థిన్నర్స్ ఎలా వర్క్ చేస్తాయంటే, సో ఈ బటర్ మిల్క్ ప్యాకెట్కి ఎప్పుడైతే మనం హోల్డ్ చేస్తామో అండ్ పెరుగు ప్యాకెట్కి ఎప్పుడైతే హోల్డ్ చేస్తామో ఈ రెండింటిలోంచి ఏం ఫాస్ట్గా బయటకు వస్తుంది? బటర్ మిల్క్. సో ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్లో థిక్నెస్ పెరుగుతుందో, అంటే పెరుగు ప్యాకెట్ ఎలా అయితే ఉంటుందో ఆ థిక్నెస్ వల్ల బ్లడ్ అనేది ఫ్లో అవ్వడం చాలా స్లో అవుతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ థిన్నర్స్ ఇస్తారో బటర్ మిల్క్ ప్యాకెట్ నుంచి బటర్ మిల్క్ ఎలా బయటకు ఫాస్ట్గా వస్తుందో అలా అనేది ఫ్లో జరగడం అవుతుంది. లేదు అంటే ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ అనేవి థిక్గా ఉండి ఫ్లో అవ్వడం అవ్వలేదు అంటే వాసోడైలిటిస్ వల్ల ఈ హోల్స్ అనేవి, అంటే ఎప్పుడైతే ఈ వెజల్ అనేది సన్నగా అవడానికి, ఓపెన్ అవడానికి మెడిసిన్ అనేది వర్క్ చేస్తుంది. కానీ మా హోమియోపతిలో ఇలా ఉంది. బ్లడ్ ప్రెషర్ అనేది చాలా సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని వస్తుంటుంది. లైక్ ఒబిసిటీ కారణంగా రావచ్చు, లేదంటే డైట్ చేంజెస్ వల్ల కావచ్చు, కాలక్రమేణా చూసుకుంటే వయసు వల్ల కూడా అవ్వచ్చు. ఎందుకంటే వయసు పెరిగిన కొద్దీ ముసలి వాళ్ళలో ఏమవుతుంది అంటే వెజల్స్ యొక్క శక్తి క్షీణించిపోతుంది. సో ఈ క్షీణించిపోయినప్పుడు ఏమవుతుందంటే వెజల్స్ అనేవి మూచుకుపోవడం కానీ, లేకపోతే ఎక్కువగా మందం అయిపోవడం కానీ, దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అవ్వకపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ ప్రెషర్ వచ్చిందో ఆబ్వియస్లీ అందరూ ఈ అలోపతిక్ మెడికేషన్ వాడటానికి ప్రిఫర్ చేస్తారు. దీనికి నేను ఏది నో చెప్పట్లేదు. కానీ ఎప్పుడైతే ఇవి ప్రైమరీ సిమ్టమ్స్ అనుకుంటే ఈ బ్లడ్ ప్రెషర్తో పాటు సెకండరీ సిమ్టమ్స్ కూడా వస్తుంటాయి. లైక్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కాళ్ళు లాగడము, కాఫ్ మజిల్స్ పెయిన్ రావడము, వీక్నెస్ చూడడము, లేదా హెడేక్స్ రావడము, ఇంకా డిజీనెస్, వర్టైగో ఇలాంటి సిమ్టమ్స్, లేదా అదర్ ఎనీ ఇల్నెస్ కండిషన్స్, దీంతో ఒళ్ళు నరాలు రావడం అనేది, ఇలాంటి కండిషన్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సెకండరీ సిమ్టమ్స్ వస్తాయో అట్లీస్ట్ ఆ టైంలో అయినా మీరు హోమియోపతిని అప్రోచ్ అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇప్పుడు మనం ఓన్లీ ఏవైతే అదర్స్ మెడికేషన్స్ లో ఓన్లీ 2 టైప్స్ ఉన్నాయో హోమియోపతిలో అలా మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఒబిసిటీని బేస్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల బీపీ వచ్చినప్పుడు కానీ, లేదా ఇంకేదో కారణం స్ట్రెస్, యాంగ్జైటీ వీటి వల్ల రైజ్ అయ్యి ప్రెషర్స్ వల్ల బీపీ రావడం కానీ, ఇట్లాంటి చేంజెస్ వచ్చినప్పుడు ఒక్కొక్క కండిషన్ ని బేస్ చేసుకుని ఆ టైంలో పేషెంట్ కున్న సిమ్టమ్స్ ని కన్సిడర్ చేసి హోమియోపతిక్ రెమెడీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కేస్ టేకింగ్ ప్రాసెస్ తర్వాత మెడిసిన్ అనేది డివైడ్ చేసి పేషెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇప్పుడు మనం సింపుల్ గా చూడాలి అంటే అందరూ నమ్ముతుంటారు బీపీ కంపల్సరీ టాబ్లెట్ వాడాలి, టాబ్లెట్ లేకపోతే బతకలేము. ఓకే, యూ కెన్ యూజ్ దట్. ఆ మెడికేషన్ వాడద్దు, అది ఆపేయాలి అని నేను చెప్పట్లేదు. కానీ దాంతో పాటు ఎప్పుడైతే మీకు సెకండరీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయో, ఓకే మీరు ప్రైమరీ సిమ్టమ్ కి బీపీ ముందుగానే గమనించుకొని హోమియోపతికి వచ్చినట్టయితే వెల్ అండ్ గుడ్, వీ కెన్ క్యూర్ ఇట్, కంప్లీట్ గా క్యూర్ చేసేయగలం. మీకు అసలు బీపీ అనేది రాకుండా ఫర్దర్ స్టేజెస్కి వెళ్ళకుండా. అది కాకుండా ఈవెన్ తో బీపీ మీరు వేరే మెడికేషన్స్, అలోపతిక్ మెడికేషన్స్ కానీ వాడుతున్నట్లయితే అవి వాడుకుంటూ కూడా సెకండరీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు హోమియోపతికి వస్తే ఈ మెడిసిన్ వల్ల వచ్చే ఏ ఎఫెక్ట్ అయినా సరే అవి కూడా తగ్గిస్తూ బీపీ అనే దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చి మెడిసిన్ అనేది ఫర్దర్ గా ట్యాంపర్ చేసే స్టేజ్ కి తీసుకురాగలం. ఇంతేకాకుండా ఈవెన్ WHO కూడా చాలా ఎక్కువగా వార్నింగ్స్ ఇస్తూ ఉంది. ప్రతి చిన్నదానికి మెడిసిన్ తీసుకోకండి, ప్రతి వాటికి యాంటీబయాటిక్స్ లాంటివి వేసుకోకండి, బాడీని ఎక్కువ పాడు చేసుకోకండి అని చెప్పి. సో దీన్ని మనం మనసులో పెట్టుకుని అయినా సరే హోమియోపతికి వచ్చినట్లయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సెకండరీ సిమ్టమ్స్ ఏవైతే మీకు కాళ్ళు లాగడం కానీ, నరాలు లాగడం కానీ, లేదంటే బాడీ అంతా వీక్నెస్, హెడేక్స్ స్పెషల్గా, లేదా ఒళ్ళంతా వాపులు రావడం కానీ, నీరు చేరుతుంది అంటుంటారు, ఇట్లాంటి కండిషన్స్ కానీ, లేదా ఫర్దర్గా సివియర్ హార్ట్ అటాక్స్ కండిషన్స్ కానీ, ఇలాంటి వాటికి దారి తీయకుండా హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం వల్ల ముందుగానే సిమ్టమ్స్ అన్ని ఎక్కువ అవ్వకుండా ఉన్న స్టేజ్ నుంచి తగ్గించడానికి మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలా అని చెప్పి అలోపతి వాడదని నేను చెప్పట్లేదు. చాలా మందికి డౌట్ రావచ్చు, ఆల్రెడీ మేము అలోపతి వాడుతున్నాం కదండి, హోమియోపతి మెడిసిన్స్ వాడొచ్చా, మేము ఆల్రెడీ ఇది వాడుతున్నాం, లేదు అవసరం లేదు అని అలా అనుకోకండి. ఎందుకంటే అలోపతితో పాటు హ్యాండ్ ఇన్ హ్యాండ్ హోమియోపతి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో అలోపతితో పాటు హోమియోపతి మెడికేషన్ కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఇలా తీసుకుంటుంటారో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ఒక బాడీ అనేది క్యూర్ కి మంచిగా దారితీస్తుంది. లైక్ ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా, ఫర్దర్ గా ఎనీ సివియర్ కండిషన్స్ కి లీడ్ చేయకుండా కండిషన్ అనేది అక్కడితో నుంచి తగ్గడం మొదలవుతుంది. సో దీన్ని మనసులో ఉంచుకొని మా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ కానీ వచ్చినట్లయితే మీ బీపీ కండిషన్ ని కంట్రోల్లోకి తీసుకురావడం అండ్ ఫర్దర్ గా దాన్ని క్యూర్ చేయడం మేము చేస్తుంటాం. థ్యాంక్ యూ.